ఎవ్రీవన్, పాతకాలం పిండి వంటల్లో ఒకటైన అరిసెలు చేసుకుందామండి. ఈ అరిసెల్ని మా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరు పెళ్ళిళ్ళలో కంపల్సరిగా అబ్బాయి తరపు వాళ్ళైనా, అమ్మాయి తరపు వాళ్ళైనా కంపల్సరీగా చేస్తారండి. అరిసెలు ఏందే మా దగ్గర పెళ్ళిళ్ళు అవ్వవు. ఈ అరిసెల కోసమని రేషన్ బియ్యం లేకపోతే ఈ సంవత్సరం ఏ సంవత్సరం పండిన బియ్యం అయితే ఆ సంవత్సరం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. మేము ఈ అరిసెల కోసమని కొత్త బియ్యాన్ని తీసుకుంటున్నామండి. నాకేమి అరిసెలు రావు. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. ఆవిడతోనే చేపిస్తున్నా. ఈ అరిసెలని ముందుగా మనం చాలా చక్కగా కడుక్కోవాలండి. ఎంత ఎంత ఎక్కువ సేపు కడిగితే అంత బాగుంటుంది. ఆ వాటర్ అనేవి మొత్తము అందులో ఉన్న చెత్తంతా పోయి తెల్లగా రావాలండి బియ్యము. చక్కగా ఒక 5, 6 సార్లు నీట్‌గా కడుక్కోవాలండి. అన్ని వాటర్ వంపేసి మళ్ళీ కొత్త వాటర్‌తో నీట్‌గా కడుక్కున్నాక, ఈరోజు మనం సాయంత్రం 4కి నానబెడితే రేపు మళ్ళీ తెల్లవారే ఆ వాటర్‌ని తీస్తామండి. అంతవరకు దగ్గర దగ్గర నానాలి బాగా. ఎంత బాగా నానితే అరిసెలు అంత మెత్తగా, సాఫ్ట్‌గా వస్తాయండి. ఇక్కడ మేము నానబెడుతున్నాము. సాయంత్రం 4 గంటలకి నానబెట్టాము. మళ్ళీ రేపు మార్నింగ్ 6 ఆర్ 7 మధ్యలో తీస్తామండి. ఇక్కడ బియ్యాన్ని వాటర్ మొత్తం వంపేసి ఒక 10 మినిట్స్ అయినా వాటర్ మొత్తం పోయే వరకు అలా వదిలేయాలండి. అలా కొంతసేపు వదిలేసాక అందులో వాటర్ మొత్తం పోయి పొడిగా అయిన తర్వాత ఇది మిల్లుకి వెళ్తే మనం ఏమి ఇలా ఎండబెట్టాల్సిన అవసరం లేదు. మిల్లుకైతే డైరెక్ట్‌గా కొంచెం తడిపొడిగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి ఆడించేయాలండి. ఇది ఇంట్లో మేము చేసుకునేది కాబట్టి దీన్ని కొంచెం సేపు మనం అలా కొంతసేపు ఫ్యాన్ దగ్గర ఒక 10, 15 నిమిషాలు ఆరబెట్టాలండి. దానివల్ల దానిలో ఉండే తేమ కొంచెం పోయి కొంచెం మనం మిక్సీలో వేస్తాం కాబట్టి మిక్సీలో కొంచెం తేమ ఉన్నా అది ముద్దలా అయిపోతుంది. అలా కాకుండా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి కొంచెం ఆరాలండి. ఈలోపు మనం బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మేము పావు కేజీ బెల్లం తీసుకున్నాము. ఎంత రైస్ అయినా తీసుకోవచ్చండి. తీసుకునేదానికి ఒక పావు వంతు తగ్గించి బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మేము కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటున్నామండి. ఒకేసారి అంటే అది మొత్తం ముద్దలా అయిపోతుంది. మిక్సీ పట్టింది మళ్ళీ జల్లిస్తున్నామండి. ఎందుకంటే ఇది మిక్సీలో చేసింది కాబట్టి కొంచెం కొంచెం గరుకుగా ఉంటుంది. అలా ఉంటే అరిసెలు బాగా రావు. ఇది మనం జల్లిస్తున్నప్పుడు కింద పడింది కూడా ఒత్తుకుంటూ ఉండాలండి. ఎందుకంటే దాని తడి పోకుండా. ఇక్కడ బెల్లానికి పాకం రెడీ చేస్తున్నాం. బెల్లం బాగా పాకం వచ్చినప్పుడు మనకు తెలుస్తుందండి. స్మెల్ వస్తుంది. ఇంకా మనం వాటర్‌లో వేస్తే దాని స్ట్రక్చర్ ఎలా వస్తుందనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఇది పొంగడానికి అరిసెల కంటే ముందు వచ్చే పొంగడాల పాకం వరకు వచ్చిందండి. అరిసెలకెప్పుడు కొంచెం ముదర పాకం ఉండాలండి. దీనికోసం మేము నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం అరిసెల్లో. దీనికోసం నువ్వులు వేపుకొని ఆ పాకంలో ఆ నువ్వుల్ని పడేయడమే. ఇంకంతే. మనం వేరేగా మళ్ళీ కొంతమంది అరిసెలకి వేరేగా నువ్వులు అంటిస్తూ ఉంటారు. దానివలన అరిసెకి పడిపోతూ ఉంటాయి. ఆయిల్ మొత్తం నువ్వులు అయిపోతూ ఉంటాయి. అలా కంటే ఈ పాకంలో వేసేస్తే మనకి నువ్వులనేవి అరిసెలకి అంటుకొని చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ మొత్తం నువ్వులన్నీ యాడ్ చేశాక ఒక్కసారి నీట్‌గా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. పాకం చిక్కబడుతున్న కొలది స్మెల్ చాలా వస్తుంది. మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోసారి వాటర్‌లో వేసి ఒక్కసారి ఎలా వచ్చిందని తెలిస్తే అది మనం ఒక చిన్న గట్టి రాయిలా తయారవుతుంది. అది టక్కని కొడితే టంగ్ అని సౌండ్ వస్తుందండి. ఒక గ్లాస్ సౌండ్ లాగా. ఆ సౌండ్ వచ్చిందంటే ఇంక బెల్లం పాకం రెడీ అయినట్టే. ఈ టైంలోనే మనకి ఇద్దరు మనుషులు ఉండాలండి అరిసెలకి. ఒక్కళ్ళతో ఈ పని అంత సాధ్యంగా అవ్వదు. కొంచెం కంగారు పడతాము. ఎందుకంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు పిండి వేస్తూ ఉన్నట్టు. హెల్ప్‌కైతే మాత్రం అరిసెలకి ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండాలండి. లేకపోతే కొంచెం అరిసెలు చేయడం కష్టమే అవుతుంది. ఇక్కడ ఒకళ్ళం కలుపుతూ ఉంటే ఒకళ్ళం పిండేస్తూ ఉంటే ఆ పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అది కూడా పిండి వేసేటప్పుడు కూడా మనం చేత్తో పిసికినట్టు వేస్తే అది ముద్దలుగా అయిపోతుంది. అలా కాకుండా జల్లించినట్టు కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటే వస్తుందండి. దానివల్ల ముద్దలు కట్టకుండా నీట్‌గా వస్తుంది. ఇలా మా అత్తయ్య వేస్తూ ఉన్నారు. నేను ఒకసారి తెలియక ఇలానే ఒక ముద్దలా వేసేస్తే చాలా ముద్దలా అయిపోయింది. దాన్ని మళ్ళీ ఆవిడ సరిచేస్తూ నాకు చెప్పారండి. ఇలా వేరుగా వేయాలి అని చెప్పి. దానివల్ల మనం పాకం కూడా ఎక్కడ ముద్దలు లేకుండా చక్కగా కలుస్తుంది మొత్తం పాకంలో. ఇలా మొత్తం నీట్‌గా కలుపుకోవాలండి. ఎక్కడ ఒక్క ముద్దలు కూడా లేకుండా. ఎందుకంటే ముద్దలు ఉంటే అరిసెలు ఉండలుగా వచ్చేస్తుందండి లోపల. నీట్‌గా సాఫ్ట్‌గా రాదు. ఇంకా మనం భయపడాల్సిన పని లేదండి నీరుగా ఉంది అని చెప్పి. ఎప్పుడైనా కూడా ఎక్స్‌ట్రాగా కొంచెం పిండిని పక్కన పెట్టుకోవాలి. ఎంతంటే అంతే పిండి కొలత తగ్గట్టు ఉంచుకోకుండా ఒక పావు వంతు పిండి ఎక్స్‌ట్రాగా ఉంచుకోవాలి. ఏమైనా బెల్లం కొంచెం అటు ఇటు అయినా కూడా మనం పిండి కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంచెం ఆ లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం నీరులా ఉన్నా కూడా పాకం మొత్తం పలచబడిపోతుంది. నేను ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇదంతా నీట్‌గా
అంతా రెడీ అయ్యాక దానిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఒక కప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనం చూస్తే తెలిసిపోతుంది. అది నిండినంత వరకు ఆయిల్‌తో నింపాలండి దాన్ని. అలా వదిలి కొంతసేపు మనం వదిలాక ఈలోపు ఆయిల్ మరిగించుకొని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకొని కొంతసేపు వరకు. మనకి ముద్ద చేసి చూస్తే ఇంత చక్కగా వస్తుంది. చూడండి ఇక్కడ మా అత్తయ్య చుడుతున్నారు ముద్ద. ఇంత చక్కగా వస్తుంది. ఒత్తినప్పుడు కూడా కవర్ కొంతమంది అరిటాకు, కొంతమంది చాలా రకాలు యూజ్ చేస్తారు. ఇక్కడ మా దగ్గర అవేమీ అవైలబుల్‌లో లేవు కాబట్టి ఆయిల్ ప్యాకెట్‌ది మేమిక్కడ వాడుతున్నామండి. దీంతో అరిసి వేస్తే చక్కగా నూనెలో కింద ఉండి పైకి రావాలండి. దానికి మనం అరిసి తీసినప్పుడు కూడా ఎలా పడితే అలా తీయకుండా 2 గరిటెలతో ఫస్ట్ సైడ్‌కి తిప్పుకొని మెల్లిగా తీయాలండి. దానివల్ల నీట్‌గా అరిసి ఇరగకుండా చక్కగా వస్తుంది. లేకపోతే అరిసెలు వంకర టింకరగా అవ్వడం, ఇరిగిపోవడం. నేను 1, 2 తీశాను అలానే వచ్చాయి. నాకు ఇదే ఫస్ట్ టైమ్ అండి. అందుకని కొన్ని అరిసెలు వంకర టింకరగా వచ్చాయి. కానీ చక్కగా రావాలంటే అది వేసిన వెంటనే మనం తిప్పినప్పుడు కింద నుంచి పైకి వచ్చినప్పుడు నీట్‌గా తీయాలి. ఇదిగోండి అరిసెలన్నీ రెడీ అయిపోయాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుందండి. ఇది నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా. కానీ ఫస్ట్ అటెంప్ట్‌లోనే చాలా వచ్చింది. నాకు అరిసెలంటే ఫస్ట్ ఇష్టముండేది కాదండి. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య చేసిచ్చిన తర్వాత నాకు ఫేవరెట్ అయిపోయిందండి అరిసె. కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారైనా చేపించుకుంటుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.